కార్ కీస్ అయితే కార్ లోపల మర్చిపోయాను అని చెప్పి ఒక వీడియో తీశాను కదా. ఇప్పుడు రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వాళ్ళని అయితే పిలిచాము. అతనైతే వచ్చిన తర్వాత ఓన్లీ 3 ఐటమ్స్ తో వెంటనే డోర్ అయితే ఓపెన్ చేసేసాడు. అది ఎలా ఓపెన్ చేశాడో ఈ వీడియో మీ అందరి కోసం. అప్పుడే నాకు డౌట్ కూడా వచ్చింది, అలా దొంగలు కూడా చేయొచ్చు కదా అని. కానీ నిజానికి ఇలా తీయగానే కార్ అలారం అయితే మోగిపోతుంది. అది ఎలా సౌండ్ వస్తుంది అనేది ఈ వీడియోలోనే చూపిస్తాను. మనం కీస్ ఇన్సర్ట్ చేసే వరకు ఆ సౌండ్ అయితే ఆగదు. ఇక్కడ మా అదృష్టం ఏంటి అంటే మేము ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా జరిగింది. బయట ఎక్కడైనా అయ్యుంటే మాత్రం పిల్లలతో అందరం చాలా కష్టమయ్యేది. ఇంకా పిల్లలు కారులో ఉండుంటే చాలా భయమేసి ఉండేది. ఇంకా నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మిర్రర్స్ అయితే బ్రేక్ చేసేవాళ్ళం. కొంచెం పెద్ద పిల్లలు అయితే మనం ముందుగానే ట్రైన్ చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు డోర్స్ ఎలా ఓపెన్ చేయాలి అని. ఇప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తున్నారు. ఎలాగ సౌండ్ వస్తుంది ఏంటి అనేది అయితే ఒకసారి వినేసేయండి. చూసారు కదా ఎంత పెద్దగా సౌండ్ వస్తూ లైట్స్ అన్ని వెలుగుతూ ఉన్నాయి. మళ్ళీ మన కార్ కీస్ పెట్టగానే సౌండ్ అయితే ఆగిపోయింది. మొత్తానికి కీస్ అయితే బయటకు వచ్చేసాయి. కానీ ఒక స్పేర్ కీ అయితే ఎప్పుడు సేఫ్ గా పెట్టుకోవాలి అనేది అయితే అనిపించింది. కీస్ మర్చిపోయిన ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉందా? ఉంటే కమెంట్ అయితే చేసేయండి.